మ్యారేజ్ బ్యూరో? అదే పని మీద ఉన్నామండి. మీ తాలూకా మనుషులు ఎవరినైనా పంపిస్తే దానికి సంబంధించిన డీటెయిల్స్ తెలియజేస్తాం. ఉంటానండి. పవన్, అప్పుడే నిద్ర ఇలారా. అలిసిపోయిందాడు, నిద్ర వస్తుంది. ప్లీజ్ నేను వదిలేసే. త్వరగా వచ్చి ఒక పెగ్గేరా. డాడీ, నాకు డౌట్. నీకు నేను కొడుకునేనా అంటావు, అంతేగా? అంత కరెక్ట్ గా ఎలా చెప్పావు డాడీ? నీకు నేను తండ్రిని కాబట్టి. కొడుకు చేత ఇలాంటి అడ్డమైన పనులు చేస్తే నరకానికి పోతావు. పర్వాలేదు, తండ్రికి సేవ చేస్తున్నావుగా, స్వర్గానికే పోతావులే. ఊరికే నన్ను ఇలా దెబ్బకపోతే ఈ పనులన్నీ పని వాళ్ళతో చేయించుకోవచ్చు కదా. ఇరుగు పొరుగు వాళ్ళు చూసినా బాగుంటుంది. నిజాలు ఎక్కువగా చెప్తే నీ జీతం కట్. జాగ్రత్త. సర్లే, తాగి త్వరగా పడుకో. ఉదయాన్నే లేచి ఆ వెధవ జాగింగ్కి వెళ్ళాలిగా. నా మీద కుట్ర పన్నుతున్నావా? టోటల్ గా నీ జీతం కట్. నువ్వు జీతం కట్ చేసినా పర్లేదు, రేపు నీతో పాటు నేను జాగింగ్కి వస్తున్నా. ఎందుకు? ఎందుకంటే తండ్రికి సేవ చేసుకున్నావని. చాలే నాన్న, 3 రౌండ్లు అయిపోయింది, నాకు నిద్ర వస్తుంది. మీ అమ్మకి 3 ముళ్ళు వేసేటప్పుడే 3 కొట్టేశా. వెధవ 3 ఆప్టాల్ రా. 3 పడితేనే నాకు 3 వస్తుంది. 3 అయింది నాన్న, వెళ్ళి పడుకో. ఏం చేస్తుందో ఏమిటో, హాయిగా రగ్గు కప్పుకొని పడుకొని ఉంటుంది. వెధవ, వేసవి కాలంలో రగ్గేంట్రా? ప్రియకు దోమలు కుడుతున్నాను. టాప్ టైల్స్ వెలిగించుకుందో లేదు, కనీసం దోమగానైనా పుట్టుంటే బాగుండేది. ఎందుకు? దాని రక్తం తాగేయడానికే? రేపే ఫ్రెండ్షిప్ డే. జాగింగ్ లో మూడ్ ఫ్రెష్ గా ఉంటుంది. రేపే ప్రియను కలుస్తా. ఏంటి? ఏమైనా మాట నిలబెట్టుకున్నావురా? బాగున్నారా అన్నయ్య గారు? బాగున్నానమ్మా. టిఫిన్ తీసుకోండి. పలహారాలేనా, భోజనాలు ఏమైనా ఉన్నాయా? అవును బాబు గారు, భోజనాలు ఉన్నాయా? హాయ్ డాడీ. రామ్మారా, నీ గురించే చూస్తున్నాం. మా అమ్మాయి ఉషా. ఏంటన్నా ఇదంతా? ఏముందమ్మా, వయసు వచ్చిన ఆడపిల్ల ఇంట్లో ఉందంటే ఆ ఇంటికి నాలాంటి పెళ్లి పేరు ఎందుకు వస్తాను? మేము నీకు మంచి సంబంధం తెచ్చామమ్మా. ఈయన గారు పెళ్లి కొడుకు తండ్రి, ఈవిడ పెళ్లి కొడుకు తల్లి. పెళ్లి కొడుకు అమెరికాలో ఉంటున్నాడు. ఈ పెళ్లి అయిపోయినట్టే. ఆలోచిస్తున్నావేంటమ్మా? ఏటీఎం కార్డు లాంటి సంబంధం, క్రెడిట్ కార్డు లాంటి కుర్రవారం. అప్పుడే నాకు పెళ్ళేంటి డాడీ? అప్పుడే వద్దా? అసలు వద్దా? అవునమ్మా, నేను వైజాగ్ లో పనిచేసేటప్పుడు మన ఇంటికి వచ్చి పోతుండేవరే గోపాలరావు అంకుల్, వాళ్ళ అబ్బాయినే నీకు ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నామమ్మా. అంతేకాదయ్యా, అమ్మాయికి మంచి జోడీ కూడాను. అదేంటయ్యా, పెళ్ళంటే అమ్మాయి అలా కాముగా వెళ్ళిపోతుంది. పెళ్ళంటే ఇష్టం లేదా? ఏదైనా ప్రేమ వ్యవహారమా? పంతులు, హద్దు మీరు మాట్లాడుతున్నాం. అది మా అమ్మాయి. మా అమ్మాయి గురించి నాకు తెలుసు. మిగతా కార్యక్రమాలు చూడు. మంచిది. హాయ్ రంజిల, ఎలా ఉన్నావు డార్లింగ్? ఏంటమ్మా ఫోన్ చేస్తే ఇంత లేటుగా వచ్చావు? రాను రాను నా మీద ప్రేమ తగ్గిపోతుంది నీకు. సర్లే రా. ఒక్కరోజు ప్రేమని 100 రోజుల ప్రేమగా బిల్డప్ చేసుకున్నావని నాకు ఇప్పుడేగా తెలిసింది. ఇక మీదట నువ్వు రింగిచ్చి పెట్టేలాగా నేను ఇక్కడ ఉంటాను, సరేనా? ముందు నువ్వు ఫ్రిడ్జ్ సంగతి చూడలేదా?
ఏ పార్ట్ రిపేర్ చేయాలో చెప్పు, లేకపోతే నా వల్ల కాదు. కూరగాయలు తీస్తుంటే ఇంట్లో అయ్యగారు వచ్చారు. ఆ కంగారులో ఏవేవో వైర్లు లాగేశాను. అలాగా. అబ్బో, ఈ ఫ్రిడ్జ్ చాలా వేడెక్కింది. ఇది కూల్ అయ్యే పరిస్థితి లేదు. మీ అయ్యగారిని వేరే కొనుక్కోమను. అబ్బా వెదర్ ఫ్రిడ్జ్ పోతే పోయింది. రాజకన్ నీతో మాట్లాడాలి. రామ్మ అలా కూర్చో. నీకు విషయం తెలుసా? నువ్వు వస్తావని నీకోసం రొయ్యల పులుసు కూడా చేసి పెట్టాను. ఇదొకటి అన్ని వాడికి ఇస్తుంది. నాకెప్పుడు వెళ్తాండి. తప్పదు ఉంటావా? తప్పదు. రేపు వస్తావుగా? రేపా? ఎలా? రేపు ఇంట్లో కూలర్ పాడైపోతుందిగా. పాపం, మన పెళ్ళయ్యేలోగా మీ అయ్యగారు పాత సామాన్ల దుకాణం పెట్టుకోవాల్సి వస్తుందో ఏమో. వస్తానే. బాయ్. బాయ్. రంగి, ఓసే రంగి, ఎక్కడ చచ్చిందో ఏమో. దీనికి అసలు చీకటి అంటే మహా సరదా. ఈయనేమో జనరేటర్ బాగు చేయించరు. ఓసే రంగి, పిలిచారమ్మ గారు? లేదే, అరిచాను. ఇంతకీ వాళ్ళెవరు? కరెంటు పోయింది కదా, ఫీ చేయించడానికి తీసుకొచ్చా. సరే, త్వరగా వెళ్ళి బాగు చేయించు. అలాగేనమ్మా, రండి. ఇప్పుడే వస్తాయి. నా పేరు రంగీల. బాగుందా? నా పేరు జగన్. ఏంటి అలా పిలుస్తున్నా? షార్ట్లు బాగున్నాయి. ఓహో, షార్ట్స్ అన్నమాట. ఊర్మిళ కాదు, రంగీల. ఓకే ఓకే, ఫీజు పూర్తి చాలు అని ఒక రింగ్ ఇస్తే ఎట్టే వాళ్ళు పోతారు. ఒళ్ళు ఒళ్ళు ఒళ్ళు. అయితే రోజు రాత్రికి ఫోన్ వస్తుంది. ఎందుకు? ఫీజులు పోగొట్టడం నువ్వే నేర్పించావు కదా. అవి నేను చెడగొట్టేస్తే ఇంట్లో అందరూ గొడవ పడతారు. అప్పుడు నీ అవసరం పడుతుంది. వెంటనే నీకు ఫోన్ వస్తుంది. వీలు దొరికినప్పుడల్లా ఇంట్లో అది పోయింది ఇది పోయింది అని నీ ఆఫీస్ ఫోన్ చేస్తే ఎవరిని పంపించబాకు, నువ్వేరా. ఎందుకంటే నీ కోసం నేను రొయ్యల పులుసు చేసి పెడతాను. తప్పనిసరిగా వస్తాను. సరే, ఇంక పద. రంగి, అమ్మాయి గారు, రంగి, రంగి. నా అందమైన పేరెంట్ అందరికీ అసూయ. దీనికి మరేమి? ఏంటమ్మాయి గారు, నా ఎల్లో టీషర్ట్ బ్లూ జీన్ రెడీ చేయి. ఏంటి? అబ్బా, నా ఎల్లో టీషర్ట్ బ్లూ జీన్ రెడీ చేయి. బ్లూ టీ షర్ట్ ఎల్లో జీన్ అండి. ఏయ్, నేను చెప్పింది నీకు అర్థమైంది కానీ ఎల్లో టీషర్ట్ బ్లూ జీన్ రెడీ చేయి. అలాగే. లెటర్స్. ప్రియా, నన్ను ఏడిపిస్తావా? ఇక్కడి నుంచి ఏడవలసింది నువ్వేనే. నీకు మనశ్శాంతి లేకుండా చేస్తాను, చూసుకో. బలరాం, కాఫీ. రంగిలతో పంపించచ్చు కదా వదినే. బలరాం, రే బలరాం. అనయ్య వస్తున్నా. ఏంటనయ్య, చెప్పిన పని ఏమైందిరా? సాయంత్రం లోపు చేసే పూచి నాది. రై మాట్లాడు, వెళ్ళి పందులు. అలాగే అన్నయ్య. ఈ కంపౌండర్ సచ్చినట్టు ఎక్కడ సచ్చాడు? ఈ లెటర్స్ వాడి చేతికి అందితే అప్పుడు ఉంటుంది. నువ్వు నా ప్రేమను అంగీకరిస్తే గులాబీ పువ్వు తల్లో పెట్టుకుని రాగలవు. నీకోసం పరితపించే రామ్.
ఎదవకి రాత్రులు కూడా కలజోడు అవసరం, తీసి పారేస్తే సరిపోద్ది. ప్రియాకి ప్రియులైన నా ప్రియకు ఈ రాము రాస్తున్న ప్రేమలకు అమ్మాయి గారు, టీ చల్లారిపోతుంది, తీసుకోండి. ఏంటి వచ్చా? మీకు టీ ఇద్దామని. ముందు బయటికి వెళ్ళు. నేను డ్రెస్ చేంజ్ చేసుకునేటప్పుడు రావద్దంటే వినవి. దండం పెడతాను, అతను మాకే. చూసే రంగి, ఆయనతో మాట్లాడొద్దంటే వినవే. ఆయన కాఫీ వద్దని ఎన్నిసార్లు చెప్పాను? ఆయన పనులు చూసుకోవడానికి నేను లేను. మీరేదో పనిలో ఉంటేను బెడ్ దిగ్గాని కాఫీ అని అడిగితే ఇచ్చాను తప్ప. ఆహా, పని చూసుకో. ఏంటి గోళ? దాని పిచ్చి నీకు తెలుసు కదా? పిచ్చి, నన్ను పిచ్చి అంటావా? ఏయ్, లోపలికి పో. ఇదిగో, ఇంకోసారి దాంతో మాట్లాడుతూ కనిపించారంటే నేను ఊరేసుకొని చేస్తా. ఛీ! కట్నం కోసం ఆశపడి అక్షరం ముక్కరాని దాన్ని చేసుకోవటం నాది బుద్ధి తక్కువ కర్మ. డాడీ, మమ్మీ అరుస్తుందేంటి? అరవటం కాదు, కరుస్తోందిరా. అసలే నువ్వేంటిలా వచ్చావు? కంప్యూటర్ క్లాస్ కి ఈ రోజు ఎర్లీగా వెళ్ళాలి. ఓకే డాడీ, బాయ్. బాయ్ బేబీ. సార్ కాటయ్య ఎక్కడ తెచ్చారా? దుర్గా ఇంజక్షన్ తీసుకురా. డాక్టర్ని ఉండి ఈ కాంపౌండర్ చెంది తీసుకోవడం నా కర్మ. నీ రోగం అలాంటిది. ఎవరు నువ్వు? శిష్టులను రక్షించలేకపోయినా దుష్టులను శిక్షించడానికి వచ్చిన శ్రీకృష్ణ భగవానుడి. నీకు మెంటలా? కాదు, పిచ్చి. నీలాంటి కన్నింగ్ డాక్టర్స్ ని వేటాడే పిచ్చోండి. రై, నీకున్న రోగానికి ఇంజెక్షన్ చేయించుకోకపోతే నువ్వు బతకవని నాకు తెలుసు. అందుకే ఇది నీకు ఇవ్వను. ప్లీజ్ ముందు ఇంజక్షన్ చెయ్యి, లేకపోతే చేస్తాను. ప్లీజ్ ప్లీజ్ సార్. నువ్వు చావాలనే కదా నేను ఇవ్వనంటుంది. నీకు నేనేం ద్రోహం చేశాను? నాకు కాదురా నువ్వు ద్రోహం చేసేది, నువ్వు వృత్తికి ద్రోహం చేస్తున్నావు. Yes, నువ్వే. నువ్వు సబార్డినేట్కి చేసిన ద్రోహం గుర్తు రావట్లేదా? త్వరగా గుర్తు తెచ్చుకో. ఆలస్యం చేసావనుకో ఈ ఇంజెక్షన్ నీకు ఇవ్వను. గుర్తు తెచ్చుకో. ఇదే రూమ్ లో, ఇదే టేబుల్ మీద ఇదే ఇంజెక్షన్ చేయించుకుంటున్నావు.